ఏపీలో పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. జగనన్న విద్యా వసతి దీవెనలు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు. ఏపీలో పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే గత ప్రభుత్వం పథకాలకు సంబంధించి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైతే మంత్రి అయినటువంటి డోలా వీరాంజనేయులు ఆదేశాల మేరకు ఈ మార్పు చేసినట్లు కూడా దాంట్లో పేర్కొంటుంది. ప్రధానంగా కూడా గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల పేర్లు ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ పేర్లు పథకాలు మారుతూ జీవో జారీ చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు చేశారు. వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా పథకంగా మార్చారు. జగనన్న విద్యా వసతి దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంగా మార్పు చేశారు. జగనన్న విదేశీ విద్య అనేది గతంలో ఉండేటువంటి పేరుతో విదేశీ విద్యను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్పు చేశారు. ఇక జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాన్ని సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా మార్పు చేశారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే మాత్రం ఆ పథకాలకు సంబంధించి జగన్ పేరుతో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మార్చేశారు. వాటిల్లో ప్రధానంగా కూడా విదేశీ విద్యకు సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెనగా మార్పు చేయడం అనేది మాత్రం కీలకంగా మారింది. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చడం అనేది కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన పథకాలు కొనసాగిస్తూనే పథకాల పేర్లు మార్చినప్పటికీ కూడా వైసీపీ నేతలైతే మాత్రం కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.